నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రీసర్వే చేయాల్సిందే, బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించి కాంగ్రెస్ దగా, కేటీఆర్ అనడం జరిగింది. కులగణన తప్పు తడక, నివేదిక చిత్తు కాగితం. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్ 22 లక్షల మంది లేనట్టుగా చూపడం దారుణం. సంక్షేమ పథకాల్లోనూ వారి వాటా తగ్గుతుంది. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమే. కామారెడ్డి డిక్లరేషన్కు వాళ్ళే తూట్లు పొడిచారు. కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం. మండలాలు నియోజకాల వారీగా భావజాల వ్యాప్తికి ప్రతిష్ట చర్యలు చేపడదాం. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం జరిగింది. బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. నిన్న బీసీల కులగణన చేసిన దాంట్లో 5% తక్కువగా చూపెట్టడం జరిగింది. అంటే ఈ 5% జనాలు ఎటు పోయినట్టు? మీరు సర్వే కరెక్ట్ చేశారా చేయలేరా అని ఎక్కడికక్కడ మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు. అంటే కులగణన బీసీలను తక్కువ చేసి ఎక్కడికక్కడ వారికి వచ్చే హామీలను మరియు వారికి వచ్చే పథకాలలో వారికి వచ్చే రిజర్వేషన్లలో తక్కువ చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేసిల్లని బీసీలు ఎక్కడికక్కడ బీసీ సంఘాలు మరియు ప్రతిపక్ష లీడర్లు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేపై మండిపడడం జరుగుతుంది. ఇది జరుగుతున్న పరిస్థితి రాష్ట్రంలో అని ప్రతిపక్షంలో కూర్చున్న కేటీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎక్కడికక్కడ బీఆర్ఎస్ తరపునున్న బీసీ లీడర్లను ఎమ్మెల్యేలను సభా వేదికగా నిన్న మీటింగ్ పెట్టించి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఇది అంటే ఇంత కక్షపూరితమైన విధానం ఎందుకు? అంటే బీసీల పక్షాన ఉన్నామని ఎలక్షన్ల ముందు చెప్పి బీసీలకు తగిన హామీలు అమలు చేస్తాం, వారికి తగిన వాటా ఇస్తామని చెప్పి ఇప్పుడు తప్పులు తడకగా చేసి 5.5% తక్కువ చూపెట్టడం అంటే ఇది ఎంత వరకు న్యాయం? గత ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీలకు న్యాయం చేస్తానని ఇంకా బీసీలను తగ్గిస్తుంది. అంటే ఇది ఎంతవరకు న్యాయం అని ఎక్కడికక్కడ ప్రతిపక్ష లీడర్లు బీసీ సంఘాలు నిలదీయడం జరుగుతుంది. దీనిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులు మరియు బీసీ ఎమ్మెల్యేలు ఈ నిరంకుశ ధోరణిని ప్రజల్లోకి తీసుకుపోతాం, ప్రజలకు వివరిస్తాం. మరియు మండల వారీగా, నియోజకాల వారీగా, జిల్లాల వారీగా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న బీసీల అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. బీసీ జనాభా తగ్గలే, మీరు పేర్లు ఎక్కించుకోలే, సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు, ఎప్పుడొచ్చి మాట్లాడుతున్నారా? సర్వే లెక్కలపై సర్కార్ వితండవాదం, కుల సంఘాలపైన ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత, తప్పబడుతున్న బీసీ నేతలు. ఎక్కడికక్కడ బీసీ నేతలు ప్రభుత్వంపై అడిగితే ప్రభుత్వం రివర్స్గా వాళ్ళనే విమర్శించడం ఇది ఎంతవరకు? మీరు సర్వే చేసినప్పుడు ఎటు పేర్లు మేము కరెక్ట్ సర్వే చేసినాం కానీ మీరే లేరని ఇంత దారుణంగా మాట్లాడడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే బీసీ నాయకులు ఏ పార్టీలకు సంబంధించిన వారు కాదు, బీసీ ప్రజల పక్షాన కొట్లాడే నాయకులు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం రివర్స్గా వారిపైన కౌంటర్ ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ప్రజలు ఎటుపోయిలు? మీరు సర్వే నిర్వహించానంటే వేరే రాష్ట్రంలో ఉన్న వేరే జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి గ్రామాలకు రావడం జరిగింది, అయినా కూడా 5.5% ఏ విధంగా తగ్గింది అని ఎక్కడికక్కడ ప్రభుత్వంపై నిలదీస్తే సంఘాలనే రివర్స్గా నిలదీయడం ఇది ఎంతవరకు న్యాయమని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. అంటే కాంగ్రెస్ అంటే రెడ్ల రాజ్యమేనా? బీసీలకు న్యాయం జరగద్దా? అంటే ఎప్పటికప్పుడు రెడ్లు తక్కువ పర్సెంట్ ఉన్న రెడ్లే రాజ్యం వెళ్తున్నారు కానీ బీసీలకు హామీలో కూడా ఎక్కువ వాటా రావద్దా? అంటే గ్రామ స్థాయిలో ఎలక్షన్లో కూడా ఎక్కువ వాటా రాకుండా చేసే పథకంలోనే భాగంగా ఈ సర్వే జరిగినట్టు తెలియజేస్తున్నాం. అన్ని టెండర్లు ఆ మంత్రికేనా? కేబినెట్ సహచారితో మరో మంత్రి పలు పంచాయతీ. ఏడాదైనా తనకు పనులు లేవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి. తన జిల్లా ప్రాజెక్టును ఆయనకే ఇస్తారన్న ప్రచారంపై కినుక. దక్షిణ తెలంగాణ మంత్రుల కోల్డ్ వార్పై కాంగ్రెస్లో చర్చ. ఎక్కడికక్కడ మంత్రుల అనుచరులకే కట్టబెట్టడం జరుగుతుంది టెండర్లు. అంటే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేకు ఇవ్వకుండా మంత్రి అనుచరులకు ఇవ్వడంపై అక్కడున్న ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలనే సమన్వయం లేకుండా అయింది. అంటే మంత్రులే బాగుపడాలి కానీ కింది స్థాయి ఎమ్మెల్యేలు ఆ టెండర్లు నార్మల్ పీపుల్కు ఇవ్వద్దా? అంటే మంత్రులకే పేరు రావాలనే ధోరణిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు దీనిపై ఎక్కడికక్కడ వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులను నిలదీస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలను సఖ్యత లేకపోవడం ఇది ఎంతవరకు? అంటే ఇలా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పాలన రాష్ట్రంలో.
భరోసాకు మళ్ళీ బ్రేక్. 26న ఒకసారి, 5న మరోసారి, నెక్స్ట్ ఎప్పుడో. ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటన. ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో నేటికి తెలియని పరిస్థితి. మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత కరువు. సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం. ఇవ్వాల్సిన మొత్తం 8,400 కోట్లు, ఇంతవరకు ఇచ్చింది 1,126 కోట్లే. 26కు రైతు భరోసా వేస్తాం పూర్తి స్థాయిలో అని మంత్రులు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ 26వ తారీఖు పైలట్ గ్రామాలకు వేసి మేము మొత్తం వేసినామని చెప్పడం జరిగింది. మరియు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ రావడంతో అవి ఆగింది. మళ్ళీ 5వ తారీఖు అంటున్నారు. మళ్ళీ ఇంకా ఎప్పుడు వేస్తారో అని అయోమయంలో ఉన్న ప్రజలు. దీనిపై ఎక్కడికక్కడికి మండిపడుతున్న హరీష్ రావు గారు. అంటే ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. 26వ తారీఖు ఏదో ఆరంభంగా చేసి ఏదో పైలట్ గ్రామాలకు వేసి ప్రతి గ్రామానికి వేసినట్టు చెప్పి ఎలక్షన్ల కోడ్ వచ్చిందని తప్పించుకోవడం జరుగుతుంది. అంటే ఇంత అధ్వానంగా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రైతులపై ఇంత కక్షపూరితమైన ధోరణి. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఎకరానికి వేసినామని చెప్పి ఎకరానికి పూర్తి స్థాయిలో వేసారా లేదా అని నివేదిక కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంత దారుణంగా రైతులపై కక్షపూరిత విధానం ఎందుకు? మీకు చేత కాకపోతే మేము వేయమని చెప్పాలి, కానీ తప్పించుకుంటే ఎన్ని రోజులు మభ్య పెడతారని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో పడక మీరు ఇంకెప్పుడు ఇస్తారని హరీష్ రావు గారు మండిపడుతున్నారు. మీరు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తే 8,400 కోట్లు మంజూరు చేయాలి. ఇప్పుడు మీరు మంజూరు చేసింది 1,126 కోట్లే. అంటే ఇంకా 90% మంజూరు చేయాలి. అవి ఏ రోజు విడుదల అవుతాయో కూడా క్లారిటీ లేకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని బట్టి ప్రజలు అయోమయానికి గురి కావడం జరిగింది. దీనిపై హరీష్ రావు గారు తీవ్ర మండిపడడం జరుగుతుంది. ఆప్ను కావాలనే ఓడించాం. హర్యానాలో దెబ్బ కొట్టినందుకే ఢిల్లీలో కాంగ్రెస్ నష్టం చేకూర్చింది. 2 రాష్ట్రాల ఎన్నికలను లబ్ధి పొందిన పార్టీకి బీజేపీనే. పీవీకి కాంగ్రెస్ చాలా చేసింది. కేరళలో రేవంత్ వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా అమలైనట్టు ప్రచారం. కేరళలో ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆప్ను మేము కావాలనే ఓడించాం. హర్యానాలో ఆప్ మాకు దెబ్బ కొట్టింది, ఇక్కడ మేము దెబ్బ కొట్టాం. అంటే ఇండియా కూటమిలో ఉన్న ఆప్ను కాంగ్రెస్ సఖ్యత లేదు. అంటే ఇంత దారుణంగా ఉంది. అంటే వీరికి సఖ్యత లేని విధానాన్ని ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత బహిర్గతంగా చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే వారి కూటమిలో ఉన్న వ్యక్తులకే సఖ్యత లేకపోతే రేపు దేశాన్ని ఏం పాలిస్తారని ప్రజలు అడుగుతున్నారు. అంటే ఆప్ను ఈడ మీరు దెబ్బ కొడితే మేము ఆడ దెబ్బ కొట్టినామని ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? మరియు కేరళ సభలో మేము ఇందిరమ్మ ఇళ్లను మరియు ఆత్మీయ భరోసా అన్ని అమలు చేసినామని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఢిల్లీలో కూడా ఇదే ప్రచారం. అంటే అమలు చేయకున్నా కూడా అమలు చేస్తున్నా అని అబద్ధపు హామీల్లో చెప్పినా కూడా ఢిల్లీ ప్రజలు నమ్మలేకపోయి ఒక్క సీటు కూడా రాలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని ఏలాలన్న కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఇంత దారుణంగా గ్రాఫ్ పారిపోయింది. అంటే తెలంగాణలో మరియు కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చినా కూడా తప్పుడు హామీలతో వచ్చిళ్ళు. అక్కడ పూర్తి స్థాయిలో హామీ అమలు కాదు, పావుల వంతు కూడా హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి వచ్చి హామీలు మేము అమలు చేస్తామని చెప్పడం వలన ప్రజలు నమ్మలేని పరిస్థితిలో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలే అని తెలియజేస్తున్నాం. సన్నవడ్ల బోనస్కు ఎగనాము. 48 రోజులైన రైతుల ఖాతాలో జమ చేయలేదు. పెండింగ్లో ఉన్న 432 కోట్లు విడుదల చేయాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ మాటల ఉత్తర ప్రగల్భాలు. రైతులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికీ రైతులు వడ్లమ్మి 48 రోజులైనా కూడా ఇప్పటి వరకు బోనస్ పడలే. బోనస్ కనుక పూర్తి స్థాయిలో అమలు చేస్తే 446 కోట్లు కావాలి. మీరు ఇంకెప్పుడు అమలు చేస్తారు? రైతు 48 రోజులై వడ్లు అమ్ముకున్నా కూడా వారికి బోనస్ పడకున్నా కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధపు మాటలు చెప్పుకుంటా బోనస్ పూర్తి స్థాయిలో వేసినామని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే రైతులకు వేయకున్నా కూడా అబద్ధాలు చెప్పుకుంటా కాలం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇంకే 446 కోట్లు పూర్తి స్థాయిలో వేసేదానిక మీకు విడిచిపెట్టమని హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.